జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అప్పుడు కాళేశ్వరం మొత్తం కుంభకోణమని ఆరోపించారని ఇప్పుడు 3 బ్యారేజీల్లో మాత్రమే అవినీతి అంటున్నారని విమర్శించారు బండి సంజయ్. కాళేశ్వరం ఎంక్వైరీపై రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదని ఆరోపించారు ఆయన. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్నారు బండి సంజయ్. కాళేశ్వరం అంశంలో తమ భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండను తల్లి ఎక్కడిని కూడా పట్టలే మీరు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం చోటు డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్చుంటే అంత అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా? నీకు పౌరుషం లేదా? రేషన్ లేదా? రోషన్ లేదా? చెప్పు. నాతో కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలిగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు విచారణ కోరిందాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడతలేదు. వాళ్ళు చేసిన రిపోర్ట్ కూడా